హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వేలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి మరియు గ్రూప్ డి అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో డివిజన్స్ వారీగా కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి గుంటూరు, విజయవాడ, గుంతకల్, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్ల వారీగా కూడా ఖాళీలను మనకి చూపిస్తూ వాటన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షల కండక్ట్ చేయడం లేదు. అలాగే కేవలం సర్టిఫికేట్స్ ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి మరియు గ్రూప్ డి అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి కింద 21 వేకెన్సీస్ని, గ్రూప్ డి కింద 40 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో గ్రూప్ సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 3 లేదా 2 కింద శాలరీ డీటెయిల్స్ వచ్చేసి గ్రేడ్ పే 2000 లేదా 1900 కింద 5200 నుంచి 20200 వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే గ్రూప్ డికి సంబంధించి చూసినట్లయితే గ్రేడ్ పే వచ్చేసి 1800 ఉంటుంది. లెవెల్ 1 కింద ఈ యొక్క శాలరీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. 5200 నుంచి 20200 వరకు కూడా వీరి శాలరీ కూడా మెన్షన్ చేశారు అనమాట. అలాగనే వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ కోటాలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి ఉద్యోగాలను, గ్రూప్ డి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అలాగే గ్రేడ్ పే వారీగా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ కోటాలో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ టోటల్గా 21 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్ లెవెల్లోనే జరుగుతుంది. అలాగనే గ్రూప్ డికి సంబంధించి 10 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే ఇంకా డివిజన్స్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సికింద్రాబాద్ డివిజన్లో 5 వేకెన్సీస్, హైదరాబాద్ డివిజన్లో 5 వేకెన్సీస్, విజయవాడ డివిజన్లో 5 వేకెన్సీస్, అలాగే గుంటూరు డివిజన్లో 5 వేకెన్సీస్, గుంతకల్ డివిజన్లో 5 వేకెన్సీస్, నాందేడ్ డివిజన్లో 5 వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న వేకెన్సీస్ అన్ని కూడా డివిజన్స్ వారీగా, హెడ్ క్వార్టర్స్ వారీగా గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలను సపరేట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది. వీడియోస్లోకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు. లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా ఈ యొక్క వీడియోని అటాచ్ చేస్తాను. ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.